జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. నమస్కారం, కూర్చోండి. ప్రొసీడ్. మై లార్డ్, ఆడపిల్లకి అమ్మతనం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిచ్చి మళ్ళీ ఆడపిల్ల అమ్మగా పుడుతుంది. అందుకే ఆడపిల్ల ఇంట్లో పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అలాగే దేవుడి కంటే ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ కీర్తించే దాంట్లో కూడా మొదటిగా అమ్మని చేర్చారు. కాలం మారుతూ మనం కలికాలంలోకి ఎంటర్ అయ్యాం. ఈ కలికాలంలో ఆడపిల్లని ఆట వస్తువుగా చూస్తున్నారు, అంగడి సరుకుగా మార్చేశారు. అలా మార్చిన వాళ్లల్లో సమాజంలో సంఘ సంస్కర్తగా మంచి పేరున్న ఊర్మిళ గారు ఒకరు. మై లార్డ్, నా క్లయింట్ యశోద 22 సంవత్సరాల అమ్మాయి. తనకి పెళ్లి కాలేదు, కానీ తనకి తెలియకుండానే తను తల్లై ఒక బిడ్డకి జన్మనిచ్చింది. కానీ ఈవేవి నా క్లయింట్ యశోదకి గుర్తులేవు. మీకే ఆశ్చర్యంగా ఉంది కదా మై లార్డ్, కానీ ఇదే నిజం. ఈ నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఊర్మిళ గారు. ఎంతో మంది కన్నెపిల్లల జీవితాల్ని కాలరాసి వాళ్ళకి తెలియకుండా బిడ్డల్ని కనేలా చేసి వాళ్ళందరి చావులకి కారణమవుతున్నారు. ఆ ఊర్మిళ కబంధ హస్తాల నుంచి బయటపడిన ఏకైక ఆడపిల్ల నా క్లయింట్ యశోద మాత్రమే. అలాంటి నా క్లయింట్ యశోదకి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను మై లార్డ్. దట్స్ ఆల్ మై లార్డ్. మిలాడ్, నా తోటి లాయర్ ఝాన్సీ గారు సినిమాలో ట్రై చేస్తే ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్గా ఎవరికీ అందనంత ఎత్తుకెదుగుతారని నాకు ఈ క్షణమే అర్థమైంది. ఇప్పటి వరకు నేను సినిమాల్లో కూడా కని విని ఎరగలేదు మిలాడ్. మీరీ మధ్య వార్తల్లో వినే ఉంటారు అండ్ కొన్ని కేసులు స్టడీ చేసుంటారు. సమాజంలో గొప్ప పేరున్న వాళ్ల మీద, పరువు కోసం ప్రాణాలిచ్చే వాళ్ల మీద లేనిపోని ఎలిగేషన్స్ వేస్తూ చిన్న చితకా వాళ్ళు ఈ మధ్య కేసులు వేస్తున్నారు. దానికి కేవలం పెద్దవాళ్లని టార్గెట్ చేస్తే వాళ్ళు వార్తల్లో నిలిచి పాపులర్ అవుతామని. ఈ కేసు కూడా అదే కోవలోకి చెందింది మిలాడ్. ఒక అమ్మాయి తనకి తెలియకుండా బిడ్డని కనడమేంటి? దానికి కారణం ఎక్కడో ఉన్న నా క్లయింట్ ఊర్మిళ మీద వేయటమేంటి? ఆరోపణలు చేసినా కొంచెం నమ్మశక్యంగా ఉండే ఆరోపణలు చేయాలి. అలాగే ఝాన్సీ గారు, మీరు కేసులు ఒప్పుకునేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధమని కొంచెం ఆలోచించి ఒప్పుకుంటే మంచిది. ఎంతో విలువైన న్యాయస్థాన సమయాన్ని వృధా చేసిన వాళ్లు కాకుండా ఉంటారు. అబ్జెక్షన్ మై లార్డ్. నమ్మలేని నిజాలు మనకి అబద్ధాలుగానే కనిపిస్తాయి. అవి ప్రూవ్ అయ్యాక
నేరస్తులకి శిక్ష పడ్డాక ఇలా కూడా నేరాలు చెయ్యొచ్చా అనే కొత్త అధ్యయనం అటు పోలీసులకి ఇటు న్యాయస్థానానికి తెలుస్తుంది. ఈ రోజు నేను నా క్లయింట్ని గెలిపించాక ఇది ఒక చరిత్ర అవుతుంది. చరిత్రలో మీరు నా మీద గెలిచినట్టు ఎక్కడైనా ఉందా మేడం? ఆర్డర్ ఆర్డర్. నిజాలు తెలియాలంటే నా క్లయింట్ యశోదని బోన్లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. యశోదా, యశోదా, యశోదా. యశోద, వెళ్ళు. నమస్కారం జడ్జి గారు. మీ పేరేంటి? యశోద మేడం. మీరు అభియోగం మోపిన ఊర్మిళ గారి దగ్గర పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డే అని మీకెలా తెలుసు? మేడం, నేను అభియోగం చేయలేదు, నిజమే చెప్పాను. ఆ ఊర్మిళ దగ్గరున్న పాప నా పాపే అనడానికి సాక్ష్యం డిఎన్ఏ రిపోర్ట్స్. అవి కూడా మీకు సబ్మిట్ చేశాను. మై లార్డ్, మీకు నేను సబ్మిట్ చేసింది పాపది యశోదది డిఎన్ఏ రిపోర్ట్స్. మై లార్డ్, ఆ డిఎన్ఏ రిపోర్ట్ చెప్పకనే చెప్తుంది ఊర్మిళ దగ్గర ఉన్న పాప డిఎన్ఏ యశోద డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మై లార్డ్, ఊర్మిళ తన స్వార్థం కోసం యశోద జీవితాన్ని నాశనం చేసిందని. ఊర్మిళ గారికి సంబంధించిన అకృత్యాలు అరాచకాలన్నీ నా క్లయింట్ యశోద సేకరించింది. ఆవిడ గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో భద్రంగా ఉన్నాయి.